స్వాగతం. స్టోరీ గ్లిమ్స్ ఛానల్లోకి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన భక్తి కథను తెలుసుకుందాం. ఒక తులసి దళం శక్తి. ఒకరోజు ద్వారకలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవితో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు. ఆయన రుక్మిణీ భక్తిని పొగడుతూ ఆమె కృష్ణునిపై ఉన్న ప్రేమ అపూర్వమని అన్నారు. ఇది విని సత్యభామకి అసూయ కలిగింది. నాకు కృష్ణునిపై ఎక్కువ ప్రేమ ఉంది అంటూ ఆమె చెప్పింది. దాన్ని నేను నిరూపిస్తాను అని గర్వంగా అంటుంది. నారదుడు చిరునవ్వుతో ఒక పరీక్షను సూచించాడు. కృష్ణుడిని తూచుపలకపై ఉంచి నీ ఆస్తితో ఆయన బరువును తూచు చూడు అన్నాడు. సత్యభామ వెంటనే బంగారం, రత్నాలు, విలువైన వస్తువులు అన్నీ తూచుపలకపై ఉంచింది. కాని తూచు కదలలేదు. ఆమె ఇంకా ఆస్తిని వేసిన ఫలితం శూన్యం. ఆ సమయంలో రుక్మిణి వచ్చింది. ఆమె కేవలం ఒక తులసి దళాన్ని తీసుకుంది. భక్తితో, ప్రేమతో కళ్ళు మూసుకుని తూచుపలకపై ఉంచింది. ఈ తులసి దళాన్ని నా భక్తితో స్వామికి అర్పిస్తున్నాను అని ఆమె చెప్పింది. ఆ తులసి దళం పడగానే తూచు సమతుల్యమైంది. అందరూ ఆశ్చర్యంతో చూశారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, శుద్ధమైన భక్తి ప్రపంచంలోని సంపద కంటే గొప్పది. ప్రేమతో సమర్పించిన చిన్న బహుమతి కూడా దేవుని గుండెను తాకుతుంది. ధన్యవాదాలు. ఇలాంటి భక్తి కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను ఫాలో అవ్వండి.